Hello students, welcome to Srinidhi Academy. ఈ వీడియోలో మనం one of the most important question డిస్కస్ చేయబోతున్నాం, which is the explain the principle and working of a nuclear reactor with the help of a labeled diagram. So nuclei చాప్టర్ నుంచి ఉన్న one of the most important 8 marks question students. సో మిగతా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అనమాట. ఇప్పుడు మనం బ్లూ ప్రింట్ చూస్తే క్వశ్చన్ పేపర్లో 21 క్వశ్చన్ అంటే లాస్ట్ సెక్షన్లో లాస్ట్ క్వశ్చన్ న్యూక్లియై చాప్టర్ నుంచి వస్తుంది స్టూడెంట్స్. అండ్ ఈ సెక్షన్ 3లో మనకి 3 క్వశ్చన్స్ ఇస్తారు, బట్ మనం 2 రాస్తే సరిపోతుంది అనమాట. అండ్ మనకి ఈ ఛానల్లో 6th నుంచి 12th వరకు ఉన్న అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన ఫుల్ చాప్టర్ వీడియోస్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఐఐటి, నీట్, బిట్ సెట్, ఎంసెట్, ఎవ్రీథింగ్ మనకి 100% ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది స్టూడెంట్స్. సో ఛానల్ ఎందుకే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఈ వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో లైక్ ద వీడియోస్, షేర్ ద వీడియోస్, కామెంట్ బిలో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. సో స్టార్ట్ చేస్తే కనుక న్యూక్లియర్ రియాక్టర్ యొక్క ప్రిన్సిపల్ని, దాని యొక్క వర్కింగ్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ లేబుల్ డయాగ్రామ్. సో ఫస్ట్ నార్మల్గా జనరల్గా న్యూక్లియర్ రియాక్టర్స్ కనుక చూసుకుంటే కనుక స్టూడెంట్స్, సో మనకి ఈ ఇమేజ్లో ఉన్నది ఇది న్యూక్లియర్ రియాక్టర్ అనమాట. సో ఇది గుజరాత్లో ఉందన్నమాట, గుజరాత్లో సూరత్లో. సో గుజరాత్లోనే ఇదే ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ స్టూడెంట్స్. సో ఇవి కన్స్ట్రక్ట్ చేయడానికి చాలా కాస్ట్ అవుతుంది స్టూడెంట్స్, అండ్ కరెంట్ కూడా చాలా ఎక్కువ ఇస్తాయి. అంటే మనకి చాలా హై ఎఫిషియన్సీ ఉంటుంది అనమాట. సో లాట్ ఆఫ్ ఎనర్జీ అనేది అక్కడ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ అలాంటప్పుడు ఎందుకు సార్ అన్ని చోట్ల పెట్టకూడదు అంటే కనుక ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటిదంటే కనుక ప్రాబ్లం కాస్ట్, బాగా కాస్ట్ అవుతుంది కన్స్ట్రక్ట్ చేయడం కోసం, మెయింటైన్ చేయడం కోసం. ఎందుకంటే దీంతో సేఫ్టీ రిస్క్ చాలా ఉంటాయి స్టూడెంట్స్. రెండోది వచ్చేది ఏంటంటే సేఫ్టీ మెజర్స్. సో ఎందుకంటే ఇక్కడ మనం ఇక్కడ డీల్ చేసేది ఏంటో తెలుసా, న్యూక్లియైతో, న్యూక్లియర్ రేడియేషన్తో, రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్తో. సో ఒక్కసారి ఈ రేడియేషన్ బయటకు వచ్చిందంటే కనుక దాని యొక్క ఎఫెక్ట్ కొన్ని జనరేషన్స్ అట్లానే ఉంటాయి స్టూడెంట్స్. ఈ న్యూక్లియర్ ఎలిమెంట్ దాని యొక్క రేడియేషన్స్ ఒకసారి అట్మాస్ఫియర్లో కలిసిందంటే దాని యొక్క ఎఫెక్ట్ కొన్ని జనరేషన్స్ ఉంటాయి. సో అక్కడ మనకి కనీసం గడ్డి కూడా మొలవదు అనమాట. చెట్లు, పచ్చదనము, అస్సలు లైఫ్ అనే దానికి స్కోప్ ఉండకుండా పోతుంది అనమాట. అంత గాలిలో కూడా దీని యొక్క రేడియేషన్ మనకు ఉంటుంది. సో మీకు ఇంకా కావాలంటే చెర్నోబిల్, అదొక న్యూక్లియర్ రియాక్టర్ ప్లాంట్ పేలిపోతా వచ్చిందంటే ఇలాగే సేఫ్టీ మెజర్స్ బ్రేక్ అవుతా వచ్చాయి. అలాగే మనకి హిరోషిమా, నాగసాకి మీద న్యూక్లియర్ బాంబ్స్ వేసారని విన్నాం కదా. సో అక్కడ ఇదే జరిగేది. కాన్సెప్ట్ ఒకటే, బట్ అదేంటంటే డెస్ట్రక్షన్ కోసం బాంబ్స్ లాగా వాడారు. ఇక్కడ మనం ఎనర్జీ జనరేషన్ కోసం జాగ్రత్తగా వాడతాం అనమాట, కంట్రోల్డ్గా వాడతాం. అదేంటంటే కనుక అన్కంట్రోల్డ్ అనమాట. అందుకే ఇప్పటికీ కూడా అక్కడ చాలా మెడికల్గా చాలా కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. ఓకే స్టూడెంట్స్, సో జస్ట్ మీకు చూపిద్దామని ఫోటో చూపించి. అండ్ నార్మల్గా చూస్తే వీటిని కూలింగ్ టవర్స్ అంటారు, అక్కడ ఉంటాయి అనమాట. ఇదేంటిదో తెలుసా, యురేనియం అనమాట. సో యురేనియంనే కదా మనం యూస్ చేసేది న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్లో. అండ్ ఇదేంటంటే నార్మల్గా న్యాచురల్గా మనకి అవైలబుల్గా ఉండే యురేనియం, దీన్ని ప్రాసెస్ చేసి ఇట్లా తయారు చేస్తారన్నమాట. అండ్ ఇవి చూడవచ్చు, వీటిని మనం కంట్రోల్ రాడ్స్ అని అంటాం స్టూడెంట్స్. కంట్రోల్ రాడ్స్ ఎందుకు వాడతారు మనం చూద్దాం. సో చూడండి, ఇది నదిలోంచి వాటర్ ఇట్లా వస్తుంది, వాటర్ ఇట్లా వస్తుంది. ఇట్లా వస్తే కనుక ఇది ఇక్కడ మెయిన్ కోర్ ఏరియా అనమాట. ఇక్కడ రియాక్టర్ ఉంటుంది, దీని లోపల కంట్రోల్ రాడ్స్ ఉంటాయి. దీంట్లో మనం ఆ ఫ్యూయల్ని పెడతాం, ప్రాసెస్ అంతా జరుగుతుంది అనమాట. సో ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత చాలా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో అది ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఏదైతే వాటర్ వస్తుందో, కూల్ వాటర్ వస్తుందో, అది మోడరేటర్లో యాక్ట్ చేస్తుంది. సో అది ఇక్కడ స్టీమ్ లాగా మారిపోతుంది అనమాట. అది చాలా హై టెంపరేచర్తో వస్తుంది కదా. సో ఈ వాటర్ వల్ల స్టీమ్గా మారిపోతుంది. ఈ స్టీమ్ ఇట్లా వెళ్తుంది, ఆ స్టీమ్ ఇక్కడ టర్బైన్స్ని రొటేట్ చేస్తుంది. ఆ రొటేట్ చేసినప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో టర్బైన్స్ రొటేట్ అయినప్పుడు ఎలక్ట్రిసిటీ జనరేట్ అయింది, అది ఇలా సిటీస్కి ట్రావెల్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏదైతే రొటేట్ చేసినంత స్టీమ్ ఉంటుంది కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకేనా, ఇది నార్మల్గా జరిగే ప్రాసెస్. అయితే ఈ డయాగ్రామ్ అంతా మీరు వేయక్కర్లేదు, జస్ట్ అండర్స్టాండింగ్ కోసం వేసాను. నార్మల్గా చూస్తే కనుక న్యూక్లియర్ రియాక్టర్ యొక్క ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్. సో ఇది మీరు ఎగ్జామ్లో వేయాల్సిన డయాగ్రామ్ అనమాట. సో న్యూక్లియర్ రియాక్టర్ యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే, న్యూక్లియర్ రియాక్టర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సస్టైన్డ్ అండ్ కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యూజన్ అనమాట. సో న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ ఎట్లా జరుగుతాయి అంటే సస్టైన్డ్ అండ్ కంట్రోల్డ్ చైన్ రియాక్షన్స్. అదే కనుక అన్కంట్రోల్డ్గా జరిగితే అది న్యూక్లియర్ బాంబ్ అవుతుంది, కంట్రోల్డ్గా జరిగితే అది న్యూక్లియర్ రియాక్టర్లో మనం యూస్ చేస్తాం స్టూడెంట్స్. ఓకేనా, ఇది ప్రిన్సిపల్ అనమాట. వర్కింగ్ గురించి చూసుకుంటే కనుక సో డయాగ్రామ్ ఇట్లా ఉంది, ఇది కోర్ ఏరియా. ఇక్కడ లోపల మనకి న్యూక్లియర్ ఫ్యూయల్ ఉంటుంది అనమాట, న్యూక్లియర్ ఫ్యూయల్. సో న్యూక్లియర్ ఫ్యూయల్ అంటే ఈజ్ నథింగ్ బట్
యురేనియం కానీ, న్యాచురల్ యురేనియం కానీ, ఎన్రిచ్డ్ యురేనియం కానీ ఏదో ఒకటి, అది ఒక రేడియో యాక్టివ్ మెటీరియల్ అనమాట. అది న్యూక్లియర్ ఫ్యూయల్ స్టూడెంట్స్. అది లోపల ఉంటుంది అనమాట. అది న్యూక్లియర్ ఫిజన్ జరుగుతుంది. అది హెవీ న్యూక్లియై కదా, అదేంటంటే కనుక చిన్న చిన్న న్యూక్లియస్గా దాని నుంచి డిసింటిగ్రేషన్ అనేది జరిగిపోతూ ఉంటుంది అనమాట స్టూడెంట్స్. ఓకేనా. సో ఆ ప్రాసెస్లో మనకి ఏమవుతాయి అంటే న్యూట్రాన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి అనమాట. హై ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది, న్యూట్రాన్స్ అనేవి మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి స్టూడెంట్స్. సో ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి మనం తెలుసుకోవాల్సింది మోడరేటర్. సో మోడరేటర్ అంటే గ్రాఫైట్ని కానీ, హెవీ వాటర్ని కానీ, కార్బన్ కానీ మోడరేటర్స్ కింద వాడతారనమాట. సో ఈ మోడరేటర్స్ ఏం చేస్తాయి అంటే ఈ న్యూక్లియర్ ఫిజన్ ప్రాసెస్లో రిలీజ్ అయిన ఏదైతే హై ఎనర్జీ ఫాస్ట్గా మూవ్ అయ్యే న్యూట్రాన్స్ ఉంటాయో వాటిని అబ్జర్వ్ చేసుకుని వాటిని స్లో న్యూట్రాన్స్గా చేస్తాయి. అండ్ వాటిని థర్మల్ న్యూట్రాన్స్గా ఈ మోడరేటర్స్ అనేవి చేస్తాయి అనమాట స్టూడెంట్స్. ఓకేనా. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కనుక కంట్రోల్ రాడ్స్. సో ఈ కంట్రోల్ రాడ్స్ ఏదైతే ఉన్నాయో ఇవి ఏం చేస్తాయి అంటే కనుక ఈ కంట్రోల్ రాడ్స్ ఏం చేస్తాయి అంటే న్యూట్రాన్స్ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. ఇవేంటంటే న్యూట్రాన్స్ని స్లో డౌన్ చేస్తుంది, ఇదేమో న్యూట్రాన్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎప్పుడు అబ్జర్వ్ చేసుకోవాలి, ఎందుకు అవసరం అంటే సో ఒకవేళ ప్రాసెస్ అనేది కంటిన్యూ అయిపోతూ ఉందనుకోండి, చాలా న్యూట్రాన్స్ రిలీజ్ అయిపోతూ ఉంటాయి. రిలీజ్ అయిపోయి న్యూట్రాన్స్ మళ్ళీ వెళ్ళి ఇంకోసారి న్యూక్లియర్ ఫిజన్ చేస్తాయి, ఇంకోసారి న్యూక్లియర్ ఫిజన్ చేస్తూ ఉంటాయి. అప్పుడు లాట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అయిపోతూ ఉంటుంది. అలాంటి టైంలో అది అన్కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. అని కంట్రోల్ చేయాలంటే అప్పుడు ఏమి ఉండకూడదంటే మెయిన్ అక్కడ ఏవి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాయి అంటే న్యూట్రాన్స్ స్టూడెంట్స్. ఆ న్యూట్రాన్స్ ఉండకూడదు. సో ఆ న్యూట్రాన్స్ ఉండకూడదు అంటే ఏం చేస్తామంటే ఈ కంట్రోల్ రాడ్స్ని ఈ కోర్లో పెడతామన్నమాట. పెడితే వీటిని మనం బోరాన్తో కానీ క్యాడ్మియంతో కానీ తయారు చేస్తాం. ఇవి ఆ న్యూట్రాన్స్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. సో ఆ న్యూట్రాన్స్ తగ్గిపోతే అక్కడ రియాక్షన్ కూడా తగ్గిపోతుంది, అది కంట్రోల్ అవుతుంది అనమాట. సో అట్లా మనకి పర్పస్ అవసరం అనుకున్నప్పుడు కంట్రోల్ రాడ్స్ని ఇన్సర్ట్ చేస్తాం, లేదనుకుంటే కంట్రోల్ రాడ్స్ని బయటికి తీసేస్తాం స్టూడెంట్స్. ఓకేనా. ఆ తర్వాత వచ్చేసి కూలెంట్ అనమాట. కూలెంట్ సో ఇప్పుడు చాలా హీట్ ఇక్కడ ప్రొడ్యూస్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఆ హీట్ ప్రొడ్యూస్ అయిపోయిందంతా కూడా కూల్ చేయడం కోసం మనం కూలెంట్ కింద ఏదో ఒక లిక్విడ్ని వాడతాం. లైక్ హెవీ వాటర్ని కానీ, హై ప్రెషర్తో ఉన్న వాటర్ని కానీ, అలా కొన్ని కూలెంట్స్ని మనం వాడతాం స్టూడెంట్స్. ఓకేనా. సో అంటే రిలీజ్ అయిన హీట్ ఎనర్జీ అనేది డిక్రీజ్ చేయడం కోసం. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకి స్టీమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ కూలెంట్ వాటి వల్ల మనకి స్టీమ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ స్టీమ్ ఏమో టర్బైన్స్ని రొటేట్ చేస్తుంది. అట్లా మనకి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది స్టూడెంట్స్. ఓకేనా. సో ఇక్కడ వర్కింగ్ అయితే అదే మనం చెప్పుకున్నట్టే, ఫస్ట్ న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ జరుగుతుంది. సో అప్పుడు న్యూట్రాన్స్ రిలీజ్ అవుతాయి. ఫాస్ట్గా మూవ్ అయ్యే న్యూట్రాన్స్ని ఈ మోడరేటర్స్ థర్మల్ న్యూట్రాన్స్గా మార్చేసిన తర్వాత అవి మళ్ళీ వెళ్ళి ఏం చేస్తాయి అంటే కనుక మళ్ళీ యురేనియంతో అటాక్ చేస్తాయి. సో ఈ ప్రాసెస్లో మనకి హీట్ ఎనర్జీ అనేది బాగా రిలీజ్ అవుతూ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయడం కోసం కంట్రోల్ రాడ్స్ ఉంటాయి. అండ్ రిలీజ్ అయిన ఈ హీట్ ఎనర్జీ అనేది కూలెంట్స్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. సో అవి వచ్చేసి స్టీమ్గా కన్వర్ట్ అయిపోతాయి. అండ్ ఆ స్టీమ్ వచ్చేసి మనకి టర్బైన్స్ని రొటేట్ చేస్తుంది. అట్లా మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో దీని అంతటి కూడా ప్రొటెక్టివ్ షీల్డ్ అనేది అవసరం స్టూడెంట్స్. ఎందుకంటే చెప్పాను కదా, సో రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అనేవి చాలా చాలా హార్మ్ఫుల్ అనమాట. సో అసలు బయటికి రాకుండా ఉండడం కోసం వీటి చుట్టూ షీల్డ్స్ కూడా మనకి కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది ఓవరాల్గా దీని గురించిన ఎక్స్ప్లెనేషన్. ఓకే. సో ఈ క్వశ్చన్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. నేను చెప్పిందే మీరు వర్కింగ్ ప్రాసెస్లో రాస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Don't forget to subscribe the channel, like the video, share the video, comment below if you have any doubts. Bye bye.